సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం టెక్స్ట్ టు ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ప్లే గ్రౌండ్ ఏఐ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నట్టయితే మనం దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లోకైతే సైన్ ఇన్ కావాలన్నమాట. సైన్ ఇన్ అయిన తర్వాతకి మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ అని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో మనం ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలనేది మనమైతే ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో నేనైతే చాట్ జీపీటీ అయితే యూజ్ చేస్తాను ప్రాంప్ట్ కోసం. సో ప్రాంప్ట్ అయితే నేను జనరేట్ చేశాను. సో ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను నేను. సో మనమైతే పేస్ట్ చేసేస్తున్నాము. పేస్ట్ చేసేసి జస్ట్ క్రియేట్ అని కొడితే చాలు, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. వితిన్ 20 సెకండ్స్ టైం తీసుకుంటుంది మ్యాక్సిమం. 20 సెకండ్స్ తర్వాతకైతే వచ్చేస్తుంది. సో వచ్చేసింది. సో ఇలా అయితే ఈ ఈ టైప్ ఆఫ్ పిక్స్ అని కాదు, ఏ టైప్ ఆఫ్ పిక్స్ అన్నా కానీ అది జనరేట్ చేస్తుంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇంకా చూద్దాం. సో ఇక్కడ ఈ పిక్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఒక నిమిషం చూపిస్తున్నా. సో ఇక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము, లైక్ ఎన్ని కాలమ్స్ కావాలి అని చెప్పేసి చూసుకోవచ్చు. సో ఇక్కడైతే వెయిట్ ఇక్కడైతే మనం రేషియో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఏ రేషియోలో అయితే మనకి ఇమేజ్ కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది లైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాం. సో ఫ్రీ అయితే. సో మనం ఇట్లయితే మనం ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూస్తుంటే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో వితౌట్ లైక్ ప్రీమియం తీసుకొని అవసరం లేదు. సో ఫ్రీ అనమాట. మనము ఫ్రీ అన్లిమిటెడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ పర్ డేకి ఇన్ని అని కూడా ఏమి ఉండవు. సో అన్లిమిటెడ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో మనము ఇప్పుడు డిజ్నీ పిక్సెలర్ కార్టూన్ అయితే జనరేట్ చేస్తున్నాం అనమాట. సో లోడింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే లైక్ పర్ఫెక్ట్ ఉంటుంది కార్టూన్. లైక్ నాకైతే చాలా ఈజీ ఉందన్నమాట. సో మనం ఓన్లీ టెక్స్ట్ చేస్తే సో రిజల్ట్ చూసినట్టయితే, సో ఇంత మంచి కార్టూన్ చూసినట్టయితే జనరేట్ చేసింది. సో ఇట్లా మనమైతే ఏ కార్టూన్ అయినా జనరేట్ చేసుకోవచ్చు, దేనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట పిక్స్. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది పిక్. సో మనము టెక్స్ట్ టు ఇమేజ్ అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఫ్రీ అనమాట. అన్లిమిటెడ్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో రిజల్ట్స్ కూడా చూస్తున్నట్టయితే మంచి ఇమేజ్ అయితే జనరేట్ చేసిందనమాట. సో చూస్తున్నట్టయితే చాలా ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఫాలో కాండి, అండ్ సీ యూ. బాయ్ బాయ్.